తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా తాము అందించే హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తుంది. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు నెలకు 2,500 రూపాయలు అందించే మహాలక్ష్మి పథకంపై ప్రస్తుతం ప్రజలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ పథకంపై రకరకాల ప్రచారాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు మహిళలు ఈ పథకానికి అర్హులని, ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు, కరెంటు బిల్లు తప్పనిసరిగా ఉండాలని ప్రచారం జరుగుతుంది. మహిళలు ఆయా గుర్తింపు కార్డుల కోసం మీ సేవా కేంద్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. దీంతో మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ పథకంపై మార్గదర్శకాలు విడుదల కాలేదని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. బయట జరుగుతున్న ప్రచారాలు నమ్మవద్దని అంటున్నారు. ఈ పథకం నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు వర్తిస్తుందని తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదని చెప్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులని, భర్త ఐటీ చెల్లించిన ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుపేద మహిళలు ఉన్నట్టు అధికారిక వర్గాల అంచనా. ఈ క్రమంలో వీరికి ఈ పథకం అమలు చేయడానికి ప్రతి సంవత్సరం 6,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చవుతుందని అంచనా. మరి ఈ పథకం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే ఈ పథకం అమలు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని గృహలక్ష్మి పథకం అమల్లో ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ పథకం అమలుకు తీసుకున్న మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయనున్నట్టు సమాచారం.